నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. రాష్ట్రంలో రాజధాని లేకుండా 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి అది సాధ్యం అని చెప్పేసి కూడా ప్రజలు నమ్మారు, నమ్మబోరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పుడు అయితే అమరావతి అనే ఒక అంశము, అమరావతి అనే ఒక సెన్సిటివ్ అంశం తీసుకున్నట్లయితే అమరావతిని కమరావతిగా ప్రమోట్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ అమరావతిని కమరావతి అనే అంశంలో అనే పేరు పెట్టడంలో ఏ రైతులు ఎంత భూమి ఇచ్చారు, అసలు ఏం జరిగింది, నిజ నిజాలు ఎంత అనేది మాకు తెలియజేయండి. నమ్మక ద్రోహానికి వస్త్రం దొడికితే వాడే జగన్మోహిని రెడ్డి జగనాసురుడు. అంటే ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు. ప్యాంటు షర్ట్ ఏంటే వాడు సగం పోలీసుడు సగం పొలిటీషియన్, నీ తెలీదా? ఈ జగన్మోహిని రెడ్డి అనే జగనాసురుడు సగం పోలీసుడు, అంటే కాకి ప్యాంట్ వేస్తాడు, కిందన కాకి ప్యాంటు పైన. అందువల్ల ఏంటంటే నా మాట వినకపోతే పోలీస్ లాఠీ రుచి చూపిస్తా, సిఐడిని వాడుకుంటాడు. నా మాట వింటే రాజకీయ నాయకుడిని. అందువల్ల 2 పాత్రలు ఉంటాయి. అర్ధ నారీశ్వరుడు మహానుభావుడు శివుడు అనకూడదు. ఈడు ఏం చేస్తాడంటే నారీ మాటలిని, నారీ శ్రీమతి మాటలిని కింద పోలీసు వేషం, పైన పొలిటీషియన్. మీకు చూడండి, ఈ మధ్య వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు, జే గ్యాంగ్, అందరూ అదే డ్రెస్ అలవాటు పడ్డారు. అవినాష్ రెడ్డి కూడా ఈ మధ్య ఏంటంటే కాకి ప్యాంట్ వేస్తుండు, తెల్ల సొక్కా వేస్తుండు. ఇప్పుడు మనిషిని చంపి డోర్ డెలివరీ ఇచ్చిలా జూనియర్ జగన్ అంటారు చూసావా, ఆ గంజాయి పంట పండించేవాడు, వాడి పరిస్థితి ఏంది? వాడు సగం కాకి ప్యాంటు పైన తెల్ల సొక్కా వేస్తున్నాడు. ఈ మధ్య బొత్స సత్యనారాయణ కూడా తగులుకున్నాడు, లెక్క వ్యాపారం చేసే బొత్స సత్యనారాయణ కూడా మొన్న చూసావా సభలో, కింద కాకి ప్యాంటు పైన తెల్ల సొక్కా. అందరూ ఒక ట్రెండ్ అనమాట. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలినట్టు పాస్టర్లు వేసుకొని వరల్డ్ ఫుల్ లాగా మారిపోయింది కదా. వరల్డ్ అంతా ఏం చేసిన ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా పాస్టర్ వేసుకొని వేసాలు కట్టి ప్రతి ఒక్కరంట. నేను ఒక చిన్న కథ చెప్తానంట. ఒక పూజారి గుళ్ళోకి పోయిందంట, శివుడికి సూత్రం చేసుకొని బయటకు వచ్చిందంట, ప్లాస్టర్ వేసుకొని బయటకు వచ్చిందంట. ఏం పూజారి ఇప్పుడు దాకా బాగానే ఉంటే ప్లాస్టర్ ఎందుకు వేసిందంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర రాయి వచ్చి నన్ను తగిలిందయ్యా చెప్పిందంట. జగన్మోహన్ రెడ్డిని వచ్చి తగిలి రాయి, ఆ జగన్మోహిని రెడ్డిని దగ్గర రాయి వచ్చి నన్ను తగిలిందయ్యా, అందుకని ప్లాస్టర్ వేసుకున్నానంట. చర్చిలో ఒక పాస్టర్ ఉన్నాడంట, అప్పుడు దాకా బాగానే జీసస్ని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తా గాల్లో నుంచి వచ్చి ఒక రాయి తగిలి ప్లాస్టర్ వేసుకొని బయటకు వచ్చిందంట. ఏం పాస్టర్ ఇప్పుడు దాకా బాగానే ఉంటే ప్లాస్టర్ ఎందుకు వచ్చిందంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డిని ఏదో తగిలిందంట, ఆ ప్లాస్టర్ నాకు వచ్చి తగిలింది, నన్ను కూడా వేసుకున్నాను. ఒక మసీదులో ఇమాము అల్లాహు అక్బర్ అని నమాజ్ చదువుతున్నాడంట, తలకాయ నుంచి పైకి లేచాక ప్లాస్టర్ వచ్చిందంట. ఏమయ్యా ప్లాస్టర్ ఎందుకు వచ్చింది ఇమాం గారు? అల్లాకే నాపే ప్రార్థన చేశాను, జగన్మోహన్ రెడ్డికి వచ్చి తగిలి రాయి నన్ను తగిలిందయ్యా, నేనేం చేయటం ప్లాస్టర్ వేసుకున్నానంట. ఒక జొరాస్ట్రియన్ యెహోవాని ప్రార్థన చేస్తుందంట. జొరాస్ట్రియన్ ప్రార్థన చేస్తా ఉంటే ఆయన ఏమంటాడు, జగన్మోహిని నశించుగాక అన్నాడంట. ఆయనకి జేసస్కి యెహోవాగా పడదు. వాళ్ళు జేసస్ తండ్రి అయిన యెహోవాని దేవుడిగా కొలుస్తారు ఈ జొరాస్ట్రియన్లు. అందువల్ల ఏంటంటే ఇట్లా అన్ని రకాల మతాచారులు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మనకు వద్దురా అన్నారు. ఎందుకు చెప్పినానంటే ఈ కథ షణ్ముఖు, అమరావతి ప్రజారాజధానికి భూములు ఇచ్చినటువంటి ఎంతమంది రైతులు? 29,881 మంది, 34,323 ఎకరాల భూములు, 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒక ప్రజా రాజధాని నిర్మించుకోవాలంటే 3 పంటల బండే భూములు ప్రభుత్వానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు కాదు. ఒక అసెంబ్లీలో ఒక చట్టం చేసి, ఏపీసీఆర్డీఏ అని ఒక చట్టం చేసి, ఆ చట్ట ప్రకారంగా వాళ్ళకి సంవత్సరం కౌలిస్తాం. భూములు లేకపోతే పంటలు లేవుగా, మీకు కౌలిస్తాము, ప్లాట్లు మీకు అలాట్ చేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఇచ్చిన దాకా మీకు బతుకు తెరువు కోసం ప్రతి సంవత్సరం కౌలిస్తామని చెప్పారు. తర్వాత రైతు కూలీలుగా ఉంటున్నటువంటి వ్యక్తులకి పింఛను, అంటే నెల ఇంకా పనులు లేవుగా పొలాల్లో, అప్పుడు ఏం చేయాలా? ఆడ రాజధాని పని జరుగుతుంది, పని చేసుకొని బతుకుతారు. నెల బతుకు తెరువు కోసం కొంత పింఛను, సపరేట్ పింఛను ఉంటుంది అనమాట. అమరావతిలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలకు ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేశారంటే షణ్ముఖు, ఎంత బాధేస్తుందంటే, ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు, ఈ మూర్ఖుడు, ఒక మూర్ఖుడు రాజు అయితే ఎలా ఉంటుంది చెప్తా. ఎకరం లోపు ఉండే రైతుల సంఖ్య ఎంతో తెలుసా?
20,490 మంది రైతులు షణ్ముఖం. అంటే 30 సెంట్లు అరెకరా ఉండేవాళ్ళు, ఎకరం లోపు అంటే 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు ఎకరా లోపు ఉండే రైతుల సంఖ్య 20,490 మంది రైతులు. వాళ్ళు ఇచ్చిన భూమి మొత్తం ఎంత చెప్పనా 10,035 ఎకరాలు ఇచ్చారు. ఎకరం లోపు ఉండేవాడు భూమి ఇవ్వాలంటే ఎవడన్నా ఒక్క సెంటు ఇవ్వాలంటే గిలగిల కొట్టుకుంటారే. 5 కోట్ల ఆంధ్రుల కోసం, 5 కోట్ల కళల రాజధాని ప్రజా రాజధాని కోసం భూదానం ఇచ్చినటువంటి మహోన్నతులైన రైతుల్ని ఎంత ఏడ్పించాడు వీడు. ఎకరం నుండి 2 ఎకరాల లోపున్న రైతుల సంఖ్య 5,227 మంది. వాళ్ళు ఇచ్చిన భూమి ఎంతో చెప్పనా 7,466 ఎకరాలు. తర్వాత 2 ఎకరాల నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి ఈ రైతులు 3,337 మంది. వీళ్ళు ఇచ్చిన భూమి చెప్పనా 10,104 ఎకరాలు. వీళ్ళ పెత్తందారులా అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళంతా సన్నకారు రైతులేగా. నేను ఈ చెప్పిన లెక్క ప్రకారం నీకెంత వచ్చింది? అప్రాక్సిమేట్లుగా 27,500 ఎకరాలు చిన్న సన్నకారు రైతులు ఇచ్చారా జగన్మోహిని రెడ్డి. ఏంట్రా 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు ఉన్న రైతుల సంఖ్య 668 రైతులు. వాళ్ళు ఇచ్చిన పొలం వాల్యూ ఎంత చెప్పనా 4,421 ఎకరాలు. 10 ఎకరాల నుండి 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 142 మంది. వాళ్ళు ఇచ్చిన భూమి ఎంత చెప్పనా 1,877 ఎకరాలు. 20 ఎకరాల నుండి 25 ఎకరాల దాకా ఉన్నటువంటి రైతులు కేవలం 12 మంది. వాళ్ళు ఇచ్చిన భూమి ఎంత చెప్పనా 269 ఎకరాలు. 25 ఎకరాల పైన భూములు ఉన్నటువంటి వ్యక్తులు 5 మంది. ఎంతమంది? 5 మంది. 151 ఎకరాలు ఇచ్చారు. అంటే చిన్న సన్నకార రైతుల రాజధాని. అది ఎస్సీ నియోజకవర్గాలు, చుట్టుముట్టు ఎస్సీ నియోజకవర్గం. ఇటు తిరువూరు చూసుకున్నా ఎస్సీ రిజర్వ్డ్, తాడికొండ చూసుకున్నా ఎస్సీ రిజర్వరు, పామర్రు చూసుకున్నా ఎస్సీ రిజర్వర్, అట్ట చుట్టూ 4 ఎస్సీ నియోజకవర్గాల మధ్య లేస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేటటువంటి ఈ దుర్మార్గుడు ప్రజా రాజధాని క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ని ధ్వంసం చేసి కర్తమ్మ చెట్లు బలిపించినటువంటి నీచుడురా నాయన. తప్పు కదా. ఎలక్షన్ ముందు నా కొంప తాడేపల్లిలోని కట్టుకున్నాను, విజయవాడలోని రాజధాని అని చెప్పి ప్రజల్ని వంచి మోసం చేసి 3 రాజధానుల ముచ్చట చెప్పి, అసలు భారతదేశంలో ఎక్కడన్నా 3 రాజధానుల కాన్సెప్ట్ ఉందా? లేనే లేదు. ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒకప్పుడు ఉన్నింది, అది ఇడిపోయింది రాష్ట్రాలకు. ఇప్పుడు సింగిల్ రాజధాని అయిపోయింది. చండీగఢ్ 2 రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంది, చండీగఢ్. అర్థమైందా? ఎంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి, నేను చెప్తున్నా, గుంటూరు జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ, కృష్ణా జిల్లా నీళ్లు తాగి పుట్టిన ప్రతి బిడ్డ, చల్లని గోదావరి తల్లి నీళ్లు తాగిన బిడ్డ, 2 ఉభయ గోదావరి 2 జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు, ఇంక్లూడింగ్ ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా, ఈ 5 జిల్లాల్లో విఘ్నత చదువున్నోళ్ళు విఘ్నులు అధికంగా ఉంటారు. వీళ్ళకి కానీ ఏమాత్రం రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, కన్న తల్లి పట్ల ప్రేమ ఉంటే ఒక్క ఓటేయుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి. ఈ 5 జిల్లాలు 68 + 12 మొత్తం ఎన్ని అయినాయి? 70 సీట్లలో బోడిగుండు కొడతారు. ఒక్క సీటు గెలవమని వైసీపీ మగోండు నేను చూస్తా. ఈ 70 సీట్లలో అంటే 68, ఈ యొక్క 12, 80 సీట్లు. ఈ 80 సీట్లు ఎవడో ఒకడో బయటపడాల్సిందే కానీ 80 సీట్లో ఒక సునామీ రాబోతుంది. ఈ 80 సీట్లో వైసీపీ అనేవాడు ఒక్కడు గెలిచే పల్లె. ప్రజల గుండెల నిండా ప్రజా రాజధాని అమరావతి ఉంది. అందరికి బైక్ వేసుకొని పోయి 2 అవర్స్. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నాన్న? బండి మీద పోయి పని చేసుకొని సెక్రటేటర్కి ఇంటికి రావచ్చు. అటు కృష్ణా జిల్లా వాళ్ళు అయితే బస్సులో పోయి పని చేసుకొని వస్తారు. ప్రకాశం జిల్లా వాళ్ళు అయితే బైక్ మీద 2 అవర్స్ లేదా 3 అవర్స్ జర్నీ చేసి పని చూసుకొని మళ్ళీ బైక్ వేసుకొని ఇళ్ళకి రావచ్చు. అంటే ఈ 5 జిల్లాలకి ఎంత వెసులుబాటు ఉంది. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఒరే నాయనా మీకు దండం పెడతారా, ఆంధ్రులా మేలుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు కానీ పాత్ర కానీ ఇకపోతే మనకి అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది, మన రాష్ట్రానికి రాజధాని ఎదురంటే చెప్పుకోలేనట్టు దుస్థితి నేటి మన పరిస్థితి. తెలుగు నేల తల్లడిల్లిపోతుంది. అందువల్ల నేను చేతులెత్తి దండం పెడతాను.
ఒక్కసారి ఒక్క అవకాశం ఒక్కసారి అంటే నమ్మి మోసపోయిను. ఇవాళ ప్రపంచంలో అతి తెలివైన తెలివిగల్లోళ్ళు తెలుగోళ్ళరా నాయన. కాబట్టి తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, చంద్రబాబు నాయుడు కూటమికి, ఎన్డీఏ కూటమికి గుద్దు మీద గుద్ది ఈ జగనాసుర పాలనకు కానీ పాత్ర వేయకపోతే మనకు బతుకు తెరువులేదు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని, అందరికీ అన్నం పెట్టే ఆంధ్ర నేలని అప్పులు కుప్పగా మార్చినటువంటి ఈ అప్పుల రెడ్డిని, ఈ బట్టల రెడ్డిని సాగనంపుదాం. మనకు బట్టిన దరిద్రాన్ని తొలగించుకొని స్వర్ణాంధ్రప్రదేశ్గా వర్ధిల్లాలని కోరుకుంటూ ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతో, ధర్మో రక్షిత రక్షితక. ఇది మన ధర్మం. ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా తేల్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఓటేయమని వేడుకుంటున్నాను. జై హింద్. మరైతే ఈరోజు ఆంధ్రుల రాజధాని అమరావతి కమరావతి కాదు, అది ప్రజా రాజధాని, ఆంధ్రుల కలల రాజధాని అనే వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.